అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఆలూ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ప్రాసెస్ తెలిస్తే చాలండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ చేసుకోలేనప్పుడు అంతే దమ్ముతో ఉండే ఆలూ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. నేను చూపించిపోయే ఈ రెసిపీ హైదరాబాదీ స్పెషల్ ఆలూ దమ్ బిర్యానీ అనమాట. చిన్న చిన్న టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి, అవి ఫాలో అయిపోతే కనుక పక్కా రెస్టారెంట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూసి ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 kg దాకా బంగాళదుంపలు తీసుకోండి. బంగాళదుంపల్ని కుక్కర్లో వేసి దుంపలు ములిగేంత వరకు నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. నెక్స్ట్ 1/2 kg దాకా బాస్మతి రైస్ని బౌల్లో వేసుకుని శుభ్రంగా కడిగేసేసి నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ని 20 నుంచి 30 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇలా ఉడికిన బంగాళదుంపల పైన ఉండే పొట్టు మొత్తం కూడా తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని ఇప్పుడు మనం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవడం కోసం మందంగా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఈ బంగాళదుంపల్ని నూనెలో వేసి వేయించండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే రోస్ట్ చేయండి. పైన ఒక థిన్ లేయర్ రావాలన్నమాట, క్రిస్పీ లేయర్ రావాలి. అంతవరకు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా కారం, వీటిని వేసి 2 నిమిషాల పాటు కొద్దిగా రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన బంగాళదుంపల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఇంచుల దాకా అల్లం, 10 నుంచి 12 దాకా తొక్క ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, వీటన్నిటిని కూడా కొంచెం కచ్చాపచ్చగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి మసాలాని నూరుకుని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం పెద్దగా ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి 2 నుంచి 2.5 లీటర్ల దాకా నీళ్లు వేసుకోండి. పైన మూత పెట్టి నీళ్ళు అనేవి తెరల కాగేంత వరకు మరిగించండి. ఇలా ఎసురు మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఉప్పుతో పాటుగా 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 1 బిర్యానీ ఆకు, 1 చీల్చిన పచ్చిమిర్చి, 2 లేదా 3 నిమ్మకాయ స్లైసెస్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేయండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలపండి. ఇలా రైస్ని కుక్ చేసేటప్పుడు ఇందులో నిమ్మ బద్దలు వేయటం వల్ల రైస్ అనేది తెల్లగా పొడిపొడిలాడుతూ వస్తుంది. అలాగే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వాష్ చేసి ఆ రైస్ని ఈ ఎసరులో వేసుకోవాలి. రైస్ అనేది 80 to 90% కుక్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ రైస్ని కుక్ చేయండి. రైస్ అనేది ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఫస్ట్ పైన తేలుతున్న ఈ హోల్ మసాలాని పక్కకు తీసేసేయండి. ఆ తర్వాత ఈ బాస్మతి రైస్ని డ్రైన్ అవుట్ చేసేసుకోండి. డ్రైన్ చేసుకున్న బాస్మతి రైస్ పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ తయారు చేసుకోవడం కోసం బిర్యానీ పాట్ పెట్టుకుని అందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క నుంచి బిర్యానీ ఆకు వరకు షాజీరా, లవంగ మొగ్గలు, యాలక్కాయలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, వీటన్నిటిని కూడా వేసుకోండి. వీటిని కాస్త వేయించి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసేయాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో కొంతసేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుని రోస్ట్ చేయాలి. టమాటా ముక్కలు మగ్గేటప్పుడే ఇందులోకి 1/2 కప్పు దాకా పెరుగు కూడా వేసుకోండి. పెరుగుని టమాటాలని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేయండి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి వేయండి. వీటితో పాటుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకోవాలి. బిర్యానీ మసాలా పౌడర్ని బయట కొన్నదైనా యూజ్ చేయొచ్చు. షాహీ బిర్యానీ మసాలా అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. లేదంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన బిర్యానీ మసాలా పౌడర్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అదైనా యూజ్ చేయొచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్ దాకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులో మనం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు మొత్తాన్ని కూడా వేసేసేయాలి. వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఈ మసాలాతో పాటుగా కొద్దిగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో 2 చీల్చుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి
మరొక హాఫ్ మినిట్ పాటు కొద్దిగా రోస్ట్ చేయండి. ఇలా లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేయటం వల్ల దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ ఆలు మసాలా అంతటినీ కూడా ప్యాన్కి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి దమ్ చేసుకోవడం కోసం. దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కాస్త స్ప్రెడ్ చేయండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా ఒక లేయర్ కింద వేసేసేయండి. ఈ రైస్ పైన కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకోండి. వీటితో పాటుగా మంచి దమ్ బిర్యానీ ఫ్లేవర్ రావటం కోసం సాఫ్రాన్ మిల్క్ వేస్తున్నాను. కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి ఆ పాలని వేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కేవ్రా వాటర్ కానీ బిర్యానీ ఎసెన్స్ని కానీ యాడ్ చేసుకోండి. రైస్ని మనం 90% మాత్రమే కుక్ చేసాం కాబట్టి వాడ్చిన వాటర్లోంచి కానీ లేదంటే ప్లెయిన్ వాటర్ కానీ ఒక పావు కప్పు దాకా పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు ఈ రైస్ పైన టిష్యూ పేపర్స్ని ఉంచి రైస్ పేపర్కి స్టిక్ అయిపోకుండా ఉండడం కోసం లైట్గా వాటర్ని స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. ఇలా దమ్ చేసేటప్పుడు మంట అనేది డైరెక్ట్గా అడుగున బాటమ్కి తగలకుండా ఒక ప్లేట్ని ఇలా అరేంజ్ చేసుకుని పెట్టుకోండి. దీనివల్ల అడుగున ఉండే బంగాళదుంపలు అడుగు పట్టకుండా ఉంటాయి. 15 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోండి. అడుగున వాటర్ అంతా ఎగిరిపోయి రైస్ అనేది పొడిపొడిలాడుతూ చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపి మళ్ళీ మూత పెట్టి అలా ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో గుమాయించే హైదరాబాదీ స్టైల్ ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, రైస్ అనేది ఎంత పొడిపొడిలాడుతూ చక్కగా వచ్చిందో. అడుగు కూడా ఏమీ పట్టలేదు. బిర్యానీ గ్రేవీ కూడా అవసరం లేదండి. ఇందులో ఉండే మసాలాతోనే రైస్ చక్కగా సరిపోతుందన్నమాట. కొంచెం రైతా పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం తిగ్గా ఎక్కువ మసాలాతో తినాలనుకునే వాళ్ళు రైస్ క్వాంటిటీ తగ్గించుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.